సక్సెస్ అంటే వాట్ ఈస్ యువర్ డెఫినేషన్? హీరో అయిపోవాలి, లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుని వస్తారు. సో వాళ్ళకి అలా జరిగింది, అలా అలాంటి వచ్చిందా? వాళ్ళని ఎప్పుడు నేను తీసుకోను. అలాంటి వాళ్ళు తీసుకోరు. కారణం Rule ఏంటంటే ఐ clear. వాంట్ టు మేక్ ద ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్, టు గెటింగ్ ద ఆపర్చునిటీస్ ఇన్ ఫిలిం ఆర్ టీవీ ఈజ్ డిఫరెంట్. సో అది వాళ్ళ తర్వాత వాళ్ళ సాధన బట్టి ఉంటుంది. ఆర్టిస్ట్ అంటే యూ ఆర్ లెర్నింగ్ అన్ ఆర్ట్ ఫామ్ ఫ్రమ్ మీ. సో హౌ యు ఆర్ ఎగ్జిబిటింగ్, వేర్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ యువర్ విజన్ అండ్ యువర్ హార్డ్ వర్క్. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అతని యొక్క హార్డ్ వర్క్ దాని మీద ఉంటుంది. సో కనుక నేను ముందే చెప్తాను, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఆపర్చునిటీస్ అండ్ ఐఎమ్ ఓన్లీ ట్రైనర్. దట్ టు మీరు నన్ను లైక్ చేస్తేనే నేను అది, మీరులో ప్యాషన్ ఉంటేనే నేను మిమ్మల్ని లైక్ చేస్తాను. ఇద్దరికీ ఆ సమన్వయం ఉంటే ఆ సమయాన్ని కుదిరితేనే, అంతేగాని దట్ ఇస్ ఆపర్చునిటీస్ నెవర్. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పేస్తారు ముందే. 100%. బికాజ్ ఆర్టిస్ట్ ఇచ్చి ఇప్పుడు నా దగ్గర నేను ఆపర్చునిటీ క్రియేటర్ని కాదు. నేను ఓన్లీ ఏంటంటే నీ లోపల యాక్టింగ్ స్కిల్స్ని పెంచుకోవాల్సినటువంటి వాతావరణాన్ని నేను క్రియేట్ చేసేవాడిని. నీలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ని నేను డెవలప్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి కావాల్సినటువంటి ఒక వేదిక. ఐఎమ్ నాట్ గివింగ్ మై మాస్క్ టు హిమ్. నా మాదిరిగా ఇమిటేట్ చేయమని నేను ఎప్పుడు చెప్పాను. సో ఎవడికి వాడికి ఒక చైతన్యం ఉంటుంది, ఎవడికి వాడు యూనిక్ ఉంటాడు. సో నా మాదిరిగా మీరు లేరు, మీ మాదిరిగా నేను లేను. సో యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద యూనివర్స్. ఐఎమ్ ద బెస్ట్ ఇన్ ద యూనివర్స్.